దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. మనుష్యుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియూ కలపడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడు చేసినటువంటి వడంబడిక అయితే మాత్రమే కొట్టివేయటానికి, ఎటువంటిది చేర్చడానికి వీలు లేదని చెప్తా ఉంది. అలాంటిది మరి దేవుడు చేసినటువంటి వడంబడిక, దేవుడు అబ్రహాముతోను అతని సంతానముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము అతని సంతానములకు అని చెప్పలేదు, కానీ అతని సంతానములకు అని చెప్పాడు. అంటే ఆ వాగ్దానము ఒకనికి, అనేక మందికి కాదు, కానీ ఒకనికి అంటే ఆ సంతానము క్రీస్తే. క్రీస్తు యేసు ద్వారాగా మరి ఆ యొక్క వాగ్దానం అనేటువంటిది నెరవేర్చబడుతుందని దాని యొక్క అర్థం. కాబట్టి అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఉండగా, మరి ఆ యొక్క వాగ్దానము తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రం, పౌలు చెప్తా ఉన్నాడు, ఇంచుమించుగా 430 సంవత్సరముల తర్వాత, ఈ వాగ్దానము చేసినటువంటి 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామని చెప్పేటువంటి యూదులు యేసుక్రీస్తు కాలంలో మరి వారికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, మేము అబ్రహాం సంతానము, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాము, కాబట్టి మేము దేవుని యొక్క రాజ్యానికి వారసులము అనేటువంటి ఆలోచన ఆనాటి యూదులు కలిగి ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, మనుష్యుడు చేసినటువంటి ఒక వడంబడిక లేకపోతే ఒక నిబంధన అయినా కూడా దాన్ని కొట్టివేయరు, ఎవరు కూడా దానికి మరి ఒకటి కలపడం కూడా ఉండదు. అలాంటిది దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన లేకపోతే ఆ యొక్క వాగ్దానమును మనం గమనించినప్పుడు, ఈ యొక్క వాగ్దాన సంబంధమైనటువంటి వాగ్దానం మూలముగా మనము దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్వాస్యానికి, దేవుని యొక్క రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. కానీ ఈ వాగ్దానాన్ని పక్కన పట్టేసేసి యూదులు, మరి ఆనాటి ఆ యొక్క పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, మా యొక్క క్రియలు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఓకే, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల పౌలు కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు, అయితే మరి ధర్మశాస్త్రం మూలముగానే నీతి కలుగును కానీ ధర్మశాస్త్రం మూలముగానే నీతి కలుగును, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన మరి నీతి కలుగుతూ ఉంది. అయితే మనము ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాం. దావీదు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం చూస్తే, దావీదు 51వ కీర్తనలో ఏమంటా ఉన్నాడు, పాపములోనే నేను పుట్టి ఉన్నాను, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భమునందు ధరించి ఉన్నది. అయితే మన యొక్క పాపంలో మనం పుట్టినప్పుడు ఆ యొక్క పాపానికి మరి ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? మనం పాపంలో పుట్టినటువంటి దానికి ఇప్పుడు మనము దాన ధర్మాలు లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారము నీతిమంతులముగా జీవిస్తూ ఉన్నామని అనుకుంటే మనం దేవుని రాజ్యానికి, దేవుని యొక్క స్వాస్యాన్ని మనం పొందుకోలేం. కాబట్టి యేసుక్రీస్తు అబ్రహాము సంతానముగా, మరి దేవుని యొక్క వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు ఆ సంతానముగా జన్మించి మన పాపములను నిశ్చయంగా అతడు మన యొక్క రోగములను, మన యొక్క దోషములను ఆయన భరించాడని యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మన పాపములను మరి ఆయన పరిశుద్ధాత్మ చేత జన్మించి పాపము లేనివాడుగా ఆయన పుట్టి మన కొరకు నిర్దోషమైనటువంటి ఆ యొక్క బలిని అర్పించాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఏదైతే ధర్మశాస్త్రము మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు మనము ఆ నీతివంతులముగా ఎక్కడంటే సమాజం దృష్టిలో, మరి ఇతరుల దృష్టిలో మనము నీతివంతులంగా, మన దృష్టిలో మనం నీతివంతులంగా చేయబడతామేమో, కానీ మన యొక్క జన్మతః మనకు వచ్చేటువంటి పాపం నుంచి మనం విడిపించబడలేం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఇక్కడ మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో పౌలు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడు నిమిత్తము ఈ యొక్క లేఖనము అందరినీ కూడా పాపంలో బంధించింది. అందరికీ ఒకటే నియమం, యూదులకు లేకపోతే గ్రీకు దేశస్తులకు, అన్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క
విశ్వాసం ఏం లేదు, కానీ అందరికీ ఒకటే విశ్వాసము, ఒకటే నియమం. అదేంటంటే యేసుక్రీస్తునందు మరి మనము విశ్వాసం ఉంచటం. ధర్మశాస్త్రము మరి దేవుని యొక్క ఒడంబడికను నిర్ధకం చేయజాలదు. కాబట్టి అది ధర్మశాస్త్రము మనల్ని మరి నీతిమంతులుగా చేయలేదు. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా అనుసరించలేం. ఒకవేళ మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించినా కూడా మన యొక్క జన్మతః మనతో ఉన్నటువంటి పాపము, ఆదాము నుంచి మనుషులందరికీ సంక్రమించినటువంటి పాపం అనేటువంటిది పోవాలంటే మనము దేవుని సన్నిధిలో మనము యేసుక్రీస్తుని మనము విశ్వసించినప్పుడు, ఇదిగో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను తప్పించు. కాబట్టి ధర్మశాస్త్రము పాపము కాదు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో మనకు తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క పాపములో మరింత ధర్మశాస్త్రము ఆజ్ఞను ఆధారం చేసుకొని మన మీద ఇంకా ఎక్కువగా ఇదిగో మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా అది పరీక్షిస్తూ ఉంది. మనం చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో తప్పును ఎత్తి చూపుతూ ఉంది. కాబట్టి ధర్మశాస్త్రము ఎందుకు మరి దేవుడు అనుగ్రహించాడంటే మన యొక్క అతిక్రమము నిమిత్తం తన యొక్క ప్రజలు మరి ఒక క్రమమును కలిగి ఉండటానికి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉండటానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరింత పాపమందు మరి ఒక కట్టడి లేకపోతే ప్రజలు ఎలాగ ఉంటారు? ఉదాహరణకి ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్ లేకపోతే, ఒక రక్షక భటులు లేకపోతే ఈ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎవరికి వారు దొంగలు, దోపిడీలు, మరి ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు చేస్తారు. అలాంటిది జరగకుండా ఉండటం కోసం దేవుడు మన యొక్క అతిక్రమముల నిమిత్తము ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అది మనలను ఒక బోధకుడు, ఒక పాఠశాల టీచర్ లాగా మనలను దేవుని యొద్దకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు యొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము ఒక ఉపాధ్యాయులు లాంటిది అనమాట. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేటువంటి దాన్ని మనము అనుసరించడం మేలే, కానీ అనుసరించడం వల్ల మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుని యొక్క రాజ్యంలో మనం నిత్య రాజ్యాన్ని పొందుకోలేం. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితం, విశ్వాస మూలంగా మనం నీతిమంతులం. కాబట్టి ఇది దేవుని యొక్క కృప వలన మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మరి నీతిమంతులుగా చేర్చబడతా ఉన్నారు. వారి యొక్క పాపమంతటిని కూడా దేవుడు మరి తుడిచివేస్తూ ఉన్నాడు. జీవగ్రంథంలో వారికి మరి స్థానం ఇస్తూ ఉన్నాడు. నిత్య రాజ్యంలో వారిని చేర్చుకుంటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క క్రియలు మనకి అవసరం, కానీ మనము అవి దేవుని యొక్క రాజ్యంలో చేరటానికి మనకు ఉపయోగపడవు. ఏదైతే మనం దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే ఒకటే, అది దేవుని యందు విశ్వాసం మూలంగా మాత్రమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచటం, ఆయన నమ్మటం, ఆయన మన హృదయంలో చేర్చుకోవటం, ఇది నిత్య రాజ్యానికి చేర్చబడటానికి ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం అందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో, ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆయన స్వాస్థ్యాన్ని మనం చేరుకునేటట్లుగా మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆ యొక్క విశ్వాసమును మన జీవిత కాలం అంతా మట్టు వరకు కూడా కొనసాగించేటువంటి కృపను పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థించేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.